వీళ్ళకి వచ్చిన పెద్దలకి, నా వెల్ విషర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఇప్పుడు ఫస్ట్ నేను ఎందుకు మాట్లాడాలనుకున్నానంటే, మళ్ళీ ఛాన్స్ రాదేమో, నేను చాలా చెప్పాలి చాలా మంది గురించి, అందుకని నేను ఫస్ట్ మైక్ తీసుకున్నాను అండి. ఇప్పుడు నేను ముందు నుంచున్నా, నా వెనుక ప్రశ్న ఉన్నాడు, ఆయన నాకు సపోర్ట్. అంటే నాకు ఒక గురువు లేడు, నేను గురువు లేకుండా వచ్చి ఇది 14th మూవీ అండి నాది. ఇది అంటే కన్నడ చేశాను, హిందీ చేశాను, తెలుగు చేశాను. చేసిన ప్రతి దానికి నేను ఫస్ట్ అన్నయ్య దగ్గరికి వెళ్తా. ఫస్ట్ అన్నయ్య ఏమంటాడంటే, నువ్వు జాగ్రత్త చేయాలరా లేకపోతే తేడా వస్తా అంటాడు. ఆ భయం అనేది మనసులో పెట్టుకొని నేను ఇచ్చిన నా ప్రొడ్యూసర్స్ ప్రతి ఒక్కరికి కూడా చెప్పిన బడ్జెట్లో సినిమా చేయడం, బడ్జెట్ దాటకుండా ఫస్ట్ కాపీ తేవడం, ఇవన్నీ చేస్తున్నానండి. కాబట్టి ఈ చెప్పిన బడ్జెట్లో సినిమా చేయడం అంటే నాకు ఎంతమంది సహకరిస్తే, ఒక కెమెరామెన్ కానీ, ఒక ఆర్ట్ డైరెక్టర్ కానీ, లేకపోతే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ, వీళ్ళందరి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు ఇంకో పర్సన్ ఉంది, కులరామకృష్ణ గారు. ఇక్కడ పేరు పెట్టి పిలుస్తాను నేను, అసలు పేరు అన్నయ్య అని పిలుస్తాను నేను, పర్సన్ కూడా అన్నయ్య అని పిలుస్తాను నేను. వీళ్ళిద్దరూ నాకు మనిషికి 2 కళ్ళు ఎట్లాగో అట్లాంటి నాకు ఏ సమస్య వచ్చినా నేను వెళ్ళి ఫస్ట్ చెప్పుకునేది ప్రసన్నకి, ఆ తర్వాత నాకు ఇది కావాలి అని చెప్పుకునేది రామకృష్ణ గారికి. వీళ్ళిద్దరూ నాకు బాగా హెల్ప్ అండి. అలాగే ఈ సినిమా స్టార్ట్ చేయడానికి అసలు కారణం ఏంటిది, మా ప్రొడ్యూసరు మా ఇంటి ఓనర్. వాళ్ళు బాగా నీళ్ళు ఇచ్చేస్తారండి, చిన్న కుర్రాడు కానీ చాలా బాగా చేస్తాడు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇవన్నీ అతను చేసింది. అయితే బాగా ఏం చేస్తాడు అని అడిగాను నేను, మ్యూజిక్ చేస్తాడు అన్నాడు. అయితే నాకు చిన్న సినిమా ఆఫర్ ఇవ్వండి అన్న. అందుకని ఇంకొక మాట మాట్లాడకుండా నా మీద నమ్మకంతో ఈ సినిమా స్టార్ట్ చేసామండి. అంటే నా ప్రతి సినిమాకి అన్నయ్య వస్తాడు, అట్లాగే అన్నయ్య చేతుల మీదుగా అయింది. చాలా ప్రశాంతంగా, ఏ టెన్షన్ లేకుండా ఫాస్ట్ గా మూవీ కంప్లీట్ చేసాం. కాకపోతే కొంచెం లేట్ అవడానికి కారణం ఏంటంటే సీజీ ఉందండి దీంట్లో, సీజీ వల్ల కొంచెం లేట్ అయింది. మీకు ఇంకో విషయం ఏంటంటే, నేను ఒక డబ్బింగ్కే బయటకు వెళ్తా, కంప్లీట్ మూవీ నా ఇంట్లో చేసుకుంటాను నేను. ఎడిటింగ్ కాడి నుంచి, డిఐ కాడి నుంచి, టైటిల్స్, ఎండ్ టైటిల్స్ ప్రతిదీ కూడా నేను నా ఇంట్లో చేసుకుంటా. అంటే నా ఇంట్లో ఆ టెక్నీషియన్లు, మా అబ్బాయిని తయారు చేసుకుని, మా పాపను తయారు చేసుకుని, నేను కూడా టెక్నీషియన్ అండి. నేను కూడా అన్ని సింగిల్ దగ్గర నుంచి మెయిన్ టైటిల్, ఎండ్ టైటిల్ వరకు, అక్కడ డిఐ వరకు ప్రతిదీ నేను నా ఇంట్లో చేసుకుంటా, ఎడిటింగ్ దగ్గర నుంచి. ఇది చేయడం వల్ల ఏంటంటే నా ప్రొడ్యూసర్స్ కొంచెం భారం తగ్గింది. నేను అనుకున్న బడ్జెట్లో ఇవ్వగలనని చెప్పి 24 గంటలు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను నేను. అలాగే ఫస్ట్ నేను రైటర్గా వచ్చాను, సీరియల్స్ రాశాను, అక్కడి నుంచి సినిమాలకు వచ్చాను. నా ప్రతి కథకి నేనే రాసుకుంటా, నా ప్రతి కథ డైలాగ్ నేనే రాసుకుంటా. డైలాగ్ బతికేవను, బతికేవను. కారణం ఏంటంటే ఇదే, నేను ఇవాళ నాకు గురువు లేకుండా నేను 14 సినిమాలు చేశానంటే ఆ బడ్జెట్ మొత్తం తగ్గించుకొని నేను అనుకున్న బడ్జెట్ ని చేసుకొని, ఇంకోటండి నేను ఏ రోజు ఏ ప్రొడ్యూసర్ మీద రెమ్యూనరేషన్ డిమాండ్ చేయాల, వాళ్ళు ఇచ్చేది తీసుకుని బతికాను. తండ్రి చూస్తే హైదరాబాద్ వచ్చాను, ఇంతవరకు చెప్పులు వచ్చాను, పిల్లల్ని బాగా చదివించుకున్నాను. కళానికి వెళ్ళే నాకు అన్నం పెట్టింది, కళానికి వెళ్ళే నన్ను రక్షించింది. కళానికి వెళ్ళి లేకపోతే నేను లేను. అందుకని నేను ఏ రోజు ఏ ప్రొడ్యూసర్ని నా రెమ్యూనరేషన్ కానీ నా పేపర్ మీద రాసి ఎరగను నేను. వాళ్ళు ఇస్తే తీసుకున్నా, ఇవ్వకపోయినా హ్యాపీగా ఓకే నేను ఇంకొక సినిమా చేశా అంటే నాకు 13, 14 ఇలా, అంటే ఎక్కడికి వెళ్ళినా నేను ఏం చేసావు శ్రీనివాస్ అంటే నేను చెప్పుకోవడానికి నాకు ఒక బ్యాంక్ లాగా మిగిలింది. అలాగే వాళ్ళు ఇచ్చిన దాంతో బతికాను, హ్యాపీగా ఉన్నాను నేను. అంటే కోట్లు సంపాదించుకోను అంటే నాతో పాటు చేసిన వాళ్ళందరూ కారుల్లో తిరుగుతారు, నేను ఇంకా బైకే. అందరూ ఏమంటారు అంటే 14 సినిమాలు మేమా బైక్ అంటే, బైక్ అయితే నేర్చుకుంటా కూడా వెళ్ళొచ్చు, తప్ప వచ్చినప్పుడు ఏం లేవు మనకి, వచ్చినప్పుడు ఏం లేవు. 10 రూపీస్ హైదరాబాద్ అంగ పెట్టా, షాప్ మీద కొనుక్కున్నా. ఈ నంబరు ఒక కీరా దోసకాయలు కిలో కొనుక్కొని రోజుకొక దోసకాయ తిని బతికా ఇది హైదరాబాద్ లో.
మళ్ళీ ఆకలిస్తేనే దోసకాయ తిన్నా. ఇది సినిమా అంటే నాకు గురువు లేదంటానికి ఏంటంటే సినిమానే నాకు గురువు. చిన్నప్పటి నుంచి ఈ సినిమా చూడలేదు అంటానికి లేదు. ప్రతిరోజు సినిమా చూశాను, ఆకలి ఆపుకొని కూడా సినిమా చూశాను. ఆ సినిమాని ఇవాళ నాకు అన్నం పెడతా ఉంది. ఆ కళామ తల్లి నాకు ఈరోజు అన్నం పెడతా ఉంది. అందుకే నేను ఈరోజు ఆగకుండా 1 సినిమా చేసుకుంటూ నా ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టకుండా అనుకున్న బడ్జెట్ లో సినిమా చేసుకుంటూ వెళ్తున్నా. ఈ బడ్జెట్ లో చేయడానికి నాకు సపోర్ట్ గా నాకు గురువులు లేకపోయినా నాకు ఇండస్ట్రీ పెద్ద ఒక ఆయన ఉన్నాడు వెనక. నాకు అన్నయ్య అంటే ఒక ఆయన ఉన్నాడు. ఆయన నాకు ఏది కావాలంటే అది. నేను అసలు స్టూడియోకి వెళ్ళి అన్నయ్య ఎంత ఇస్తానని చెప్పను. అన్నయ్య మన సినిమా వచ్చిందంటే అరే వాడు వచ్చి చేసుకొని వాడికి ఎంత చేసి పంపండి అట్లా చెప్పే ఒక అన్నయ్య ఉన్నాడు. నువ్వు వీపు సరిసి జాగ్రత్త అని చెప్పి ఇంకొక అన్నయ్య ఉన్నాడు, నువ్వు జాగ్రత్త అని. ఇక్కడ ఈ ఫంక్షన్ పెడుతున్నాను అన్నయ్య అంటే ఏమన్నారు తెలుసా, నీ దగ్గర డబ్బులు బాగున్నాయిరా అన్నాడు. అంటే ఎందుకు ఖర్చు పెట్టకు, జాగ్రత్తగా ఉండు, బడ్జెట్ పెంచకు అని చెప్పిన వ్యక్తి నాకు ప్రసన్న అన్న. ఇది చెప్పాలనుకున్నా. అలాగే ఇక్కడ ఇంకొక ప్రముఖమైన వ్యక్తి ఆయన ఎవరైతే రసమయ్య బాలకృష్ణ గారు. ఈయనకి నేను డైహార్ట్ ఫ్యాన్స్. ఎంతగా చెప్పి అది కూడా నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తెలంగాణ ఆల్బమ్స్ చేసేవాడిని ఎక్కువ. అంటే బద్దిపోచమని, శ్రీనివాస పద్మావతి కళ్యాణం, వరసిద్ధి వినాయక ఇలాంటి ఈ సాంగ్స్ పాడేయడానికి సిరిసిల్ల వెళ్ళేవాడిని. అక్కడ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సంతోష్, కొడం సంతోష్, విజయ్, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక స్టూడియోలో ఒక సాంగ్ పాడిస్తే సింగర్కి ఎంత ఇస్తామో తెలుసా అండి? 150 రూపీస్ 200. ఈ 150, 200 ఇస్తే వాళ్ళు మన దేవుళ్ళ చూసేవాళ్ళు. మంచి గాత్రాలు. నేను ఏమనుకున్నాను, ఎప్పుడు వీళ్ళకి లైఫ్ వస్తుంది, ఎప్పుడు వీళ్ళు పైకి వస్తారు, ఎప్పుడు ఈ బాధల నుంచి బయటపడతారని ఫీల్ అయ్యేవాడిని. ఆ బాధను తీర్చింది ఒక కేసీఆర్, ఆయన ఆధ్వర్యంలో ఈయన. వీళ్ళు ఏం చేశారంటే 590 మంది కళాకారులకి నెలకి 35,000 శాలరీ ఇచ్చారు. అదే కలర్లకి 100-200 కోసం ఎదురు చూసేవాళ్ళు గరానాగా 35,000 శాలరీ తీసుకొని కళ అంటే ఏంది, కళాకారుడు అంటే విలువ చెప్పిన వాళ్ళు రసమయ్య బాలకృష్ణ. ఆ సంస్థకి చైర్మన్ గా చేశారు. అందుకని అప్పటి నుంచి నేను రసమయ్య అన్నకి ఫిదా. అందుకని రసమయ్య నేను పోయినసారి ఒక సినిమా రుణం సినిమా అప్పుడు పిలిచా, హ్యాపీగా రిలీజ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాకి పిలుచుకున్నాను నేను. అది ఇక వీళ్ళందరి గురించి పేరు చెప్పా. మా మ్యూజిక్ డైరెక్టర్ ఈయన ఫస్ట్ నేను కూడా డౌట్ పడ్డా, ఈయన ఏం చేస్తాడు ఏంటని. నేను ఏఐలో షార్ట్ ఫిలింలు చేశాను. నేను నిరంతరం నేర్చుకుంటానండి. నేను ఇంటికి వెళ్తే నా సిస్టమ్ ముందే ఉంటాను. నిద్రలేసే సిస్టమే, మళ్ళీ బయటకు వచ్చే తప్ప సిస్టమ్ ముందే ఉంటా. ఈయనకి షార్ట్ ఫిలిమ్స్ ఇచ్చా. అసలు ఏఐలో చేసి ఒక మోరల్ నువ్వు ఎట్లా చేస్తావు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి చెయ్యని ఒక 20 షార్ట్ ఫిలిమ్స్ ఇచ్చా. 20 షార్ట్ ఫిలిమ్స్ నంబర్ 1 చేశాడు. అప్పుడు ఒక నమ్మకం ఏర్పడింది. ఓకే నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ గా చేయొచ్చు అని చెప్పి చేశా. తర్వాత వెనక ఒక అడ్డోబి పెట్టుకొని ఉన్నాడు మలిక్ తేజ, ఎంవి మలిక్ తేజ. ఈయన ఫస్ట్ లో రైటర్ గా నాకు పరిచయం. ఇవాళ యూట్యూబ్ లో కింగ్, నంబర్ 1 కింగ్. అలాగే నా నెక్స్ట్ సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్, సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నాడు ఆయన. అది మా బంధం ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి అట్లా మా బంధం నచ్చింది. ఆ చివరిలో చేయి పెట్టుకున్న విజయ్, మేమంతా రూమ్మేట్స్. ఆ ఫ్రెండ్షిప్ ను వదులుకోకుండా వచ్చా. ఇంకా ప్రదీప్ గారి గురించి మనం చాలా ఎంత చెప్పినా తక్కువే అది. ఎందుకంటే మీ నుండి మేము నేర్చుకుని వచ్చాం కాబట్టి మీ గురించి ఎక్కువ చెప్పలేము. అది ఇక గాంధీ గారు మా బాబాయ్ నేను బాబాయ్ అని పిలిచా. ఒకరోజు నైట్ షూట్ చేస్తున్నాం. వీడు నిహాన్, వీడు సింగిల్ టేక్ ఆర్టిస్ట్. వీడు ఏం చేశాడంటే నైట్ 2 అయిపోయింది, నిద్ర వచ్చేస్తుంది. ఇక నాకు కూడా బాధ వేసేసి అది శ్మశానంలో బాబాయ్ బ్యాకప్ చేద్దాం బాబాయ్ అంటే, తమ్ముడు నువ్వు మళ్ళీ బడ్జెట్ పెరిగిద్దని వీడిని పట్టుకొని అటు ఇటు తిప్పి కాసేపు ఆడించి ఆ రోజు సబ్జెక్ట్ ఫినిష్ చేసాం. అంటే వీళ్ళందరూ ఒకళ్ళు కాదు, విజయలక్ష్మి గారు ఇంకేంటంటే ఫస్ట్ పిలిచి కట్ చెప్పా, ఫస్ట్ ఆమెకే చెప్పి అమ్మ మీ గురించి ఎట్లా చెప్తున్నాను, నేను ఎక్కువ ఇవ్వలేను నన్ను, అసలు నువ్వు డబ్బులు వద్దు నాన్న, నాకు నా కొడుకు అనిపించేవాళ్ళని. అది నేను ఎంత ఇవ్వాలనుకున్నానో అంత అయితే ఇచ్చానండి ప్రతి ఒక్కళ్ళకి. అందరూ ఈ సినిమాకి నాకు ఇది అని ఎవ్వరు నన్ను డిమాండ్ చేయలేదండి. నేను ఇస్తానందు ఇది బాబాయ్, ఇది ఇవ్వగలనమ్మా అన్నాను.
ప్రతి ఒక్కళ్ళు నాకు సహకరించారు ఈ సినిమాకి. అందువల్ల ఈ సినిమా తొందరగా తీశాను. సీజీ వల్ల కొంచెం లేట్ అయింది. ఇంకా మల్లారెడ్డి గారు, సీనన్న, వీళ్ళందరినీ ఒక్క కాలే ఏమి ఇస్తారో కూడా అడగల వాళ్ళు. ఆ ఒక కాల్తో వచ్చి నాతో అన్ని చేశారు. మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇంకోసారి రస్మయ్య అన్నకి, ప్రదీప్ గారికి, మా అన్నయ్య ప్రసన్న అన్నకి, మా అన్నయ్య రామకృష్ణకి అందరికీ ధన్యవాదాలు. అలాగే మా డిఓపి అదారా ముందుకురా. నేను ఫస్ట్ దేవదాస్ స్టైల్ మార్చాను తనిష్తో తీశానండి. అప్పుడు అసిస్టెంట్ గా వచ్చారు నా దగ్గరికి. ఈ సినిమా కొంచెం చిన్న బడ్జెట్ లో చేస్తున్నాను రా అని పిలిచా. ఇంకేం మాట్లాడకుండా వచ్చేసి వర్క్ చేసి వెళ్ళిపోయాడు. మంచి వర్క్ చేశాడు నాకు గోపి. ఇంకా అలాగే చాలా మంది మా ప్రొడక్షన్ బాబాశంకర్ గాని వీళ్ళందరూ ప్రతి ఒక్కరు నాకు సహకరించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా హీరో మా 2 సినిమాలు చిన్న క్యారెక్టర్లు చేశాడండి. ఒకరోజు ఫోన్ చేశా, ఎక్కడున్నా ఛాయిస్ లో కలుద్దాంరా అన్నాడు. ఎక్కడంటే ఎక్కడ ఛాయిస్ వెళ్ళాం అన్నాను. ఒక చిన్న అన్నయ్య ఇది కూడా ఇంతేనా అన్నాడు. లేదు ఈ సినిమాలో నువ్వు హీరో అన్నానే. హీరో అంటే కథ కరెక్ట్ ఉంటుంది, నీకు ఒక ఫ్యామిలీ నంబర్ గా చక్కగా నీట్గా ఉండేదంటే కథ చెప్పాను. చెప్పినాక అసలు ఒకటే అంటే నేనేమి చెప్పా, నువ్వు నాకేమి ఇవ్వదు నేను వచ్చేస్తా అన్నాడు. నేను ఇవ్వలేదని ఎవరు ఇవ్వకుండా ఉన్నప్పుడు అట్లా ప్రతి ఒక్కళ్ళు నాకు హెల్ప్ చేశారు. అందరికీ సోమేష్ గారికి మీకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను ఒకే ఒక్క మాట అన్నాయి, నేను చెప్పింది ఒక్క మాటకి ఆయన నేను వస్తున్న పద అని చెప్పి చేశారనమాట. అది ఇంత హెల్ప్ చేసినందుకు ఈ సినిమా ఈ రోజు ఈ రూపంలో మేము ముందుకి తీసుకురాబోతున్నా. అలాగే మీడియా వారికి చెప్తున్నా, ఎందుకంటే నాకు ఉంది 2 ఇక్కడ పిల్లర్లు ఇండస్ట్రీలో. నేను ఎక్కడ పని చేయలేదు, నేను నా శ్రమతో నేను వచ్చాను. ఇది 14th మూవీ అవుతుంది నాది. కొంచెం మీరు కూడా ప్రమోట్ చేసి నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్లాలని మీ అందరిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్స్ అండి.